నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి చేతుల మీదుగా పార్లమెంటు కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి హైదరాబాద్ రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి చేతుల మీదుగా పార్లమెంటు కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి హైదరాబాద్ రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి, నల్గొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి ఎల్వి యాదవ్, దేవరకొండ నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జి వస్కుల కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నల్గొండ పార్లమెంటు కన్వీనర్ కసిరెడ్డి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలులోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్కి దక్కిందన్నారు. అవే పథకాలు ఇప్పటి వరకు ప్రభుత్వాలు మారినా పేర్లు మార్చి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో పథకాలు తీసుకువచ్చి ప్రాజెక్టులు తీసుకువచ్చి తెలుగు యువ నాయకుల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. తుమ్మల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వ అధికారుల వల్ల మరియు ఐకేపీ సెంటర్ల నిర్వాహకుల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అన్ని ఐకేపీ సెంటర్ల వద్దకు వెళ్లి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేయాలని ఆయన కోరారు. ఎల్వి యాదవ్ మాట్లాడుతూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థానిక సంస్థలలో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించి వారి నాయకత్వం బలోపేతం కోసం కృషి చేసిన మహాన్ నాయకుడు ఎన్టీఆర్ అన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేసి సాధారణ ప్రజానీకానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని దగ్గర చేసిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూరెళ్ల విజయ్ కుమార్, గుండు వెంకటేశ్వర్లు, తేలు అన్నారవి, కొండేటి దయాకర్, ఆరెళ్ల కొండలు, చిందాల సంపత్, అండెం తిరుపతయ్య, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.